ఆదికాండము 24వ అధ్యాయము 62, 63 వచనాలు మరొకసారి. ఇస్సాకు బేయేరు లాహోరోయి మార్గమున వచ్చి దక్షిణ దేశమందు కాపురముండెను. ఇన్ ద ఈవినింగ్ టైం, సాయంకాలమున ఇస్సాకు పొలములో బయలు వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవటం చాలా కష్టమైన పని. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. చాలా కష్టమైన పని. ఎందుకంటే దేవుని వాక్యము ఒక కథ కాదు, లేకపోతే ఒక స్టోరీ కాదు. మీకు అర్థమైందా? అది ఎంతో గూఢార్థముతో, భావముతో, లోతైన మర్మముతో, గొప్ప జ్ఞానముతో, చాలా ప్రభావముతో, ఇంకా విషయం చెప్పంటారా, గొప్ప సత్యముతో నిండినది. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఇస్సాకు జీవితంలోంచి కొన్ని ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం ఎవ్రీ వీక్. ఇస్సాకు తన జీవితంలో ఒక ఆత్మీయ లక్షణం కలిగి ఉన్నాడు. హీ హ్యాజ్ ఏ స్పిరిచువల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఐజాక్. ఇస్సాకు యొక్క ఆత్మీయ లక్షణాలు మనం చూస్తున్నాం. అందులో మొట్టమొదటి లక్షణం మనం ఏం చూసామంటే, అతడు తండ్రి భారాన్ని పంచుకునేవాడు. రెండవదిగా మనం ఏం చూసామంటే, అతడు తండ్రికి విధేయత చూపించేవాడు, సరెండర్ అయిపోయేవాడు. ఏమీ అడగకుండా, ఏమీ ఆలోచించకుండా, ఏమీ ప్రశ్నించకుండా, అది తప్పో కాదో, అతనికి ఉపయోగపడదో, దానివల్ల అతనికి లాభమో నష్టమో ఇవేమీ ఆలోచించకుండా కేవలము నా తండ్రి చెప్పాడు, ఐ హ్యావ్ టు ఒబే ఇట్. నా తండ్రి రమ్మన్నాడు, వెళ్ళిపోవడమే. బలిపీఠం మీద కూర్చోమన్నాడు, కూర్చోవడమే. ఈ బైండ్ మై హ్యాండ్స్, ఈ బైండ్ మై లెగ్స్. అతడు నా చేతులు కాళ్ళు కట్టేశాడు. ఐ డిడెంట్ సే నో. ఎందుకు కడుతున్నారని నేను నో చెప్పలేదు. ఐ సరెండర్ టు ద యాక్టివిటీ ఆఫ్ మై ఫాదర్. నా తండ్రి యొక్క కార్యానికి, నా తండ్రి యొక్క పనికి నేను విధేయుని అయిపోయాను, సరెండర్ అయిపోయాను. ఈ రోజున అలాంటి ఆత్మీయ లక్షణాలు మన జీవితంలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. We should not say no. మనం నో చెప్పకూడదు. నో అనే మాట మన హృదయాల నుంచి రాకూడదు. ఎందుకంటే ఇది దేవుని మాట. హల్లెలూయా. అబ్రహామా, నీ బంధువుల నుంచి, నీ రక్త సంబంధుల నుంచి అందరిని విడిపించి నేను చూపించే దేశం గో. హీ హ్యాస్ గాన్. వెళ్ళిపోయాడంతే. హీ డిడ్ంట్ సే నో. నేను వెళ్ళను ప్రభు అనలేదు. గో అంటే గో, అంతే. హల్లెలూయా. ఇప్పుడు గో అన్నారనుకోండి, మీరు ఎవరినన్నా గో అంటే ఎందుకు గో, ఎక్కడికి గో, వై గో, వేర్ గో, 100 ప్రశ్నలు అడుగుతారు మన వాళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున ఇస్సాకు ఆత్మీయ జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠం ఏంటో తెలుసా? ఏం చేయాలండి? ఏం చేయాలి? తండ్రి భారాన్ని పంచుకోవాలి, తండ్రి మాటకు విధేయత చూపించాలి. హల్లెలూయా. ఇస్సాకు జీవితం నుంచి మనం ఏమి నేర్చుకుంటున్నాం? కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకుంటున్నాం. హల్లెలూయా. ఇక్కడ ఈజ్ ఎ వెరీ యంగ్ బాయ్. ఇస్సాకు చాలా యవనస్తుడు. ఆమేన్. హల్లెలూయా. మీరు ఎలా చెప్తారండి యవనస్తుడు అంటే? అప్పటికి ఇంకా పెళ్ళి అవ్వలేదు కాబట్టి. ఇప్పుడు ఇస్సాకుకి ఇంకా ఏమవ్వలేదు, వివాహం అవ్వలేదు కాబట్టి వాడిని ఏమన్నారు? యవనస్తుడు అని చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే అక్కడ సాయంకాలపు వేళ, ఇన్ ద ఈవినింగ్ టైం,
అందుకే నేను మొన్న శుక్రవారం చెప్పాను, ఈవినింగ్కి సాయంత్రానికి ఉన్న కొన్ని ప్రాధాన్యత చెప్పాను. ఈవినింగ్ ఏంటో తెలుసా? దేవుని కలుసుకునే సమయం. చాలామంది మిస్ అయ్యారు కాబట్టి చెప్తున్నాను. ఈవినింగ్ అంటే ఏంటో తెలుసా? అవ్వ ఆదాములు ఏదైనా వనములో ఇట్స్ ఏ మీటింగ్ టైం విత్ గాడ్, దేవునితో కలుసుకునే సమయం. ఆమేన్. అంటే ఇప్పుడు ఇస్సాకు చేస్తున్న పని ఏంటి? దేవునితో కలుసుకునే సమయంలో ఉన్నాడు. మీరు ఎప్పుడైనా చూసినట్లయితే సాయంకాలపు నైవేద్యములు అని చదువుతారు. మీరు లేవి కాండంలో చూసిన, నిర్గమాకాండంలో చూసిన, అంటే దేర్ వాజ్ ఏ మార్నింగ్, ఉదయకాలపు ఈ బలులు ఉంటాయి, సాయంకాలపు బలులు కూడా ఉంటాయి. ఇప్పుడు సాయంత్రం అనగా దేవుని కొరకు చేసే కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని కలుసుకునే సమయం, దేవునికి బలర్పించే సమయం. దినవృత్తాంతాల గ్రంథంలో ఉంటుంది దేవుని స్తుతించే సమయం. హల్లెలూయా. దేవుణ్ణి కలుసుకునే సమయం, ఆయన కొరకు బలి కార్యక్రమాలు చేసే సమయం, ఆయన్ని స్తుతించే సమయం. ఇప్పుడు ఇస్సాకు ఎలాంటి సమయంలో ఉన్నాడు తెలుసా? దేవుని కలుసుకునే సమయంలో ఉన్నాడు. కార్యక్రమాలు, దైవ సంబంధమైన ఆత్మ కార్యక్రమాలు చేసే పనిలో ఉన్నాడు. దేవుని స్తుతించే సమయంలో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈవినింగ్ ఎలాంటి టైమో తెలుసా? ఎండ వేడిమి నుంచి, లేకపోతే రోజంతా పడిన భారము నుంచి ఆహ్లాదకరమైన, ఇప్పుడు చూడండి పిల్లలందరూ ఆటలు ఎప్పుడు ఆడతారు? ఏమండి, మిడ్ నైట్ ఆడతారా? ఎప్పుడు ఆడతారండి? వై ఈవినింగ్? వై ఈవినింగ్? ఎందుకు సాయంకాలం? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేనేమంటాను తెలుసా? ఇస్సాకు ఎలాంటి సమయంలో ఉన్నాడు తెలుసా? ఒక దైవ సంబంధమైన కార్యక్రమాలు చేసే సమయంలో ఉన్నాడు. హల్లెలూయా. ఇంకో విషయం చెప్పా, అతడు ఎక్కడున్నాడు తెలుసా? పొలములో ఉన్నాడు. వెర్ ఈజ్? ఎక్కడున్నాడండి? పొలములో ఉంటాడు. పొలం ఎలా ఉంటుంది తెలుసా? ఒక ఆహ్లాదకరమైన, ఒక సైలెంట్, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, సౌండ్లు, శబ్దాలు ఇవేమీ లేకుండా ఒక నిశ్శబ్దమైన, ఒక పీస్ఫుల్, ఒక చాలా నెమ్మది కలిగిన స్థలం. ఆమేన్. హల్లెలూయా. ఒక నెమ్మది కలిగిన స్థలములో దేవుణ్ణి కలుసుకునే సమయంలో అతడు ఏం చేస్తున్నాడు తెలుసా? ధ్యానము చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ధ్యానం అనంటే దేవుని మాట. ఇందాక మీకు ఏం చెప్పాను? ధ్యానం అంటే ఏం చెప్పానండి? దేవుని మాటను అర్థం చేసుకుని, దేవుని మాటను ఆలోచించి, దేవుని యొక్క మాటను ఆచరించటమే. హల్లెలూయా. అంటే ధ్యానం అంటే ఏంటో తెలుసా? దేవుని గురించి ఆలోచన చేస్తూ, దేవుణ్ణి అర్థం చేసుకుంటూ, ఆయనను అనుభవించటమే. ఆయన గురించి అర్థం చేసుకుని, ఎవరు ఆయన, ఏంటి ఆయన అని ఆయన్ని అనుభవించటమే ధ్యానం. హల్లెలూయా. ముఖ్యంగా ఈ ధ్యానం ఎలాంటిదో తెలుసా? ఇది మాటల ద్వారా చేసే గారిడి కాదు, శబ్దాలతో చేసే గారిడి కాదు, లేకపోతే ఇంకేదో బాహ్యంగా చేసే చర్య కాదు. ఇది ధ్యానం ఎలాంటిదో తెలుసా? ఇట్ ఈస్ ఎ క్వైట్ టైమ్, ఒక నిశ్శబ్ద సమయము. అన్న కోసం మనందరికీ తెలుసు కదా, ఆవిడ ఏం చేస్తుందట? మూలుగుతూ ఉందట. వాట్ డిడ్ యు సే? చూసే వాళ్ళకి ఏం అర్థం అవుతుంది? అది తాగేసినట్టుంది. ఇప్పుడు సహోదరి ఏం చేసింది? తాగేసినట్టుంది. అంటే మరి చూసే వాళ్ళకి అలా ఉంటుంది, అది అర్థం కాదు. అవుట్వర్డ్ ఐకి అది అర్థం కాదు, ఇన్సైటే అర్థం అవుతుంది. అవుట్వర్డ్ బాహ్యంగా చూస్తే అర్థం కాదు, బాహ్య సంబంధమైన కళ్ళతో చూస్తే అది అర్థం కాదు. అంతరంగమైన దృష్టితో, ఇన్సైట్తో చూస్తేనే అది అర్థం అవుతుంది. ఇప్పుడు ఇస్సాకు చాలా ఉన్నతమైన ఒక క్వాలిటీ, ఒక క్యాపబిలిటీ, ఒక ఎఫిషియన్సీని కలిగి ఉన్నాడు. ఏంటంటే దేవుణ్ణి ధ్యానించే అనుభవము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అనుభవం ఎవరికి వస్తుంది తెలుసా? చాలా అనుభవజ్ఞులకు వస్తుంది. హల్లెలూయా. అనుభవం ఎవరికి వస్తుందండి?
అనుభవం ఉన్న వాళ్ళకి వస్తుంది. ఏంటంటే మీ ఎక్స్పీరియన్స్ ఎన్ని సంవత్సరాలు మీ ఎక్స్పీరియన్స్ అంటారు. నేను 20 సంవత్సరాలకే 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అంటే ఊరుకోడాడు, అంతే కదా. 20 సంవత్సరాలకి 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఎలా చెప్తావు? ధ్యానం అనేది ఒక అనుభూతి, ధ్యానం అనేది ఒక అనుభవం. ఇట్ ఈస్ ఎన్ ఎక్స్పీరియన్స్. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఇస్సాకు అలాంటి ధ్యానం చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఉదాహరణకి చార్లెస్ స్పర్జన్ అనే ఒక ఆయన ధ్యానం గురించి ఏం చెప్పాడంటే, ఆయన ఏమన్నాడో తెలుసా? సత్యం అనేది ఒక కోడి ఉంటుంది కదండి, అది కోడి పిల్లలను పెట్టడానికి ఏం చేస్తుందండి? గుడ్ల మీద ఏం చేస్తుంది? పొదుగుతుంది. ఏం చేస్తుందండి? పొదుగుతుంది. ఇప్పుడు ఆ గుడ్ల మీద ఎలా కూర్చున్నాలో లేచిపోయిన వెంటనే అది పొదిగిపోతాయా? ఈ చార్లెస్ స్పర్జన్ అనే ఏం చెప్పాడంటే, సత్యము ఎప్పుడు మనకు అర్థమవుతుంది, దాని యొక్క జీవం ఎప్పుడు నీకు తెలుస్తుంది, దాని యొక్క గొప్పతనం నువ్వు ఎప్పుడు గ్రహించగలుగుతావు. ఈ ధ్యానం అనేది ధ్యానం అనేది దేవుని యొక్క సత్యాన్ని నీకు బయలుపరుస్తుంది. ఆమేన్. ధ్యానం అనేది దేవుని యొక్క వాక్యపు సత్యపు జీవాన్ని నీకు ఇస్తుంది. ఈ జీవం ఎప్పుడు వస్తుంది? సత్యం ఉంది. దెన్ హౌ కెన్ యూ గెట్ ద లైఫ్? ఆ జీవం ఎలా వస్తుంది? ఆ జీవం ఎలా వస్తుందంటే ఒక కోడి 21 రోజులు ఎలా పొదుగుతుందో, ఈ పొదగడానికి సహనం అవసరమా లేదా? ఈ పొదగడానికి ఎంతో సహనం అవసరం. ఈ పొదగడానికి చాలా క్రమశిక్షణ అవసరం. ఎటువంటి శబ్దాలు చేయడానికి ఉండదట. అక్కడ రాసుకొచ్చాడు. మరి చాలా నిశ్శబ్దంగా. ఇంకో విషయం ఏంటంటే, చాలా సెల్ఫ్ సాక్రిఫైస్తో, చాలా త్యాగం చేసి అది అలా పొదుగుతూ ఉంటుందట. అక్కడ అలాగా ఆ వెట్ట కలిగిస్తూ ఉంటుందట. ఆమేన్, హల్లెలూయా. అలా చేయగా 21 రోజులు చేయగా అప్పుడు జీవం వస్తుందట. హల్లెలూయా. ధ్యానం అనేది ఏంటో తెలుసా? నువ్వు దేవుని వాక్యాన్ని చదవటం కాదు, రోజు ధ్యానించగా ఓపికతో, సహనముతో. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అర్థం చేసుకుని, ఆలోచించి, ఆచరణలో పెట్టి అలా కొన్ని రోజులకి ఒక జీవం బయటకు వస్తుంది. ఉదాహరణకి అతను ఏం చెప్పాడంటే, ఇలా పొదిగి అలా లెగిసిపోతే జీవం ఎలాగ రాదో, ఆ గుడ్లు రాయిల్లాగా అయిపోతాయట, లేదా అవి జీవాన్ని ఇవ్వలేవట. అలాగే దేవుని వాక్యాన్ని మనం ధ్యానించకపోతే దానివల్ల మనం ఎలాంటి జీవాన్ని చూడలేమో. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యంలో జీవం ఉందా చెప్పండి. దేవునిలో జీవం ఉందా? దేవుని వాక్యంలో జీవం ఉందా? మరి ఆ జీవం నీకు ఎలా తెలుస్తుంది? ఆ జీవం నీకు ఎలా అర్థమవుతుంది? ఆ జీవాన్ని నువ్వు ఎలా గ్రహించగలుగుతావు? ఆ మహిమను నీకు ఎలా తెలుసుకుంటావు? హౌ విల్ యు నో? దెర్ ఇస్ ఎ పవర్, దెర్ ఇస్ ఎ లైఫ్, దెర్ ఇస్ ఎ హీలింగ్, దెర్ ఇస్ ఎ వే. ఒక మార్గం ఉందని, ఒక స్వస్థత ఉందని, ఒక జీవం ఉందని, ఒక రక్షణ ఉందని, ఒక కార్యం ఉందని హౌ విల్ యు నో? నీకు ఎలా తెలుస్తుంది? దేవుని వాక్యమును ధ్యానించటం వల్లే నీకు తెలుస్తుంది. హల్లెలూయా. ఈ రోజున దేవుని వాక్యాన్ని, దేవుణ్ణి ధ్యానించే అనుభవంలోనికి మీరు వచ్చుదురుగాక. హల్లెలూయా. దేవుని గురించి ధ్యానం చేయాలట. ఆమేన్. ధ్యానం చేయడం అంటే ఏంటి? ఇందాకేం చెప్పాను? అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి. యూ హ్యావ్ టు థింక్. పని కలిగిన వ్యక్తి ఉన్నాడనుక ఆ పనిలోంచి ఆడ ఆలోచిస్తూ ఉంటాడు. ఈ పని ఎలా చేయాలి, ఇక్కడ తర్వాత ఏం చేయాలి, ఇంకేంటి ఆలోచనలన్నీ ఎక్కడున్నాయి? పని మీదో, వ్యక్తుల మీదో, వాళ్ళ మీదో, వీళ్ళ మీదో, వాటి మీదో, డబ్బుల మీదో, వస్తువుల మీదో, వాటి మీదో, వీటి మీద ఉంది మనసంతా, ఆలోచన అంతా. ఎప్పుడైతే నువ్వు దేవుని గురించి ఆలోచన చేస్తూ ఉంటావో అదే ధ్యానము. ఆ ధ్యానములోనే ఇప్పుడు చార్లెస్ స్పర్జన్ అని ఆయన ఏమన్నాడు తెలుసా? ఆ పొదగడంలోనే జీవం ఉంది. ఇప్పుడు ఉదాహరణకి
అందులోంచి చిన్న కోడి పిల్లలు రాలేదనుకోండి, ఆ కోడిగుడ్ల ఏమంటారు అప్పుడు? సరిగ్గా పొదగలేదు. అది దట్ ఈస్ మై పాయింట్. సరిగ్గా పొదగలేదు. సరిగ్గా పొదిగితే ఏమొచ్చును? అందులోంచి జీవం వచ్చును, కోడి పిల్లలు వచ్చును. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎలాంటి అనుభవానికి రావాలంటే పొదిగే అనుభవానికి రావాలి, ధ్యానించే అనుభవానికి రావాలి. ఆ గుడ్డుని ఇంకొక జీవం ఉందని గ్రహించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు తొందరగా పొదిగేసి తొందరగా పిల్లలు వచ్చారంటే వచ్చేస్తాయా? రావు. అవి రాళ్ళు అయిపోతే, జీవం లేని వాళ్ళు అయిపోతే. అలాగే దేవుని వాక్యము కూడా, దేవుడు కూడా నువ్వు ధ్యానం చేయకపోతే, దాని గురించి నువ్వు ఆలోచించాలి. హృదయపూర్వకంగా ప్రేమతో అది రెక్కలతో కప్పి ఎలా పొదుగుతుందో అలా ప్రేమతో కప్పే అనుభవాన్ని కలిగి ఉండాలి. ఇలా రకరకాల కార్యక్రమాలు చేస్తే తప్ప ఖచ్చితంగా ఆ ధ్యానములో దేవుని యొక్క కార్యాలు మనం చూడలేము. హల్లెలూయా. ఇది ఒక ఆత్మ సంబంధమైన, దైవ సంబంధమైన హృదయములోని కార్యక్రమం. హల్లెలూయా. అందుకని మనం కీర్తన భాగంలో చదువుతాం, ఎవరు తీయద్దు. కీర్తన భాగం 19 చివరి వచనంలో, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానములు. నోట్లో మాటలు ఉంటాయి, హృదయంలో ఏముంటుంది? నోట్లో మాటలు ఉంటాయి, హృదయంలో ఏముంటుంది? ఇప్పుడు ధ్యానం ఎక్కడ కార్యక్రమం? హృదయ కార్యక్రమం. ఇప్పుడు ఇస్సాకు హృదయ కార్యక్రమం చేస్తున్నాడా, నోటి కార్యక్రమం చేస్తున్నాడా? నోరు తెరిచి అంటే మీరు వ్యక్తిగతంగా పొలములో అంటే వ్యక్తిగతంగా చేసే కార్యక్రమం గురించి చెప్తున్నాను నేను. ఇప్పుడు పొలంలో ఎవరైనా భక్తులు ఉన్నారు? అక్కడ ఎవరు లేరు. నోబడీ వాజ్ దేర్. ఇట్ వాజ్ ఎ క్వైట్ టైమ్, ఇట్ వాజ్ ఎ క్వైట్ ప్లేస్. చాలా నిశ్శబ్దమైన సమయం, నిశ్శబ్దమైన స్థలం, నిశ్శబ్దమైన సమయం. నిశ్శబ్దమైన సమయంలో, నిశ్శబ్దమైన ప్రదేశంలో నిశ్శబ్దంగా దేవుని ధ్యానం చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ క్వైట్ టైమ్, ఏ క్వైట్ ప్లేస్ అండ్ మెడిటేటింగ్ గాడ్. దేవుని ధ్యానిస్తున్నాడు. నీకు కూడా ఒక వ్యక్తిగతమైన క్వైట్ టైం ఉండాలి. ఆమేన్. నీకు కూడా ఒక నిశ్శబ్ద సమయం ఉండాలి. నీకు కూడా ఒక నిశ్శబ్ద స్థలం ఉండాలి. నీవు కూడా ఒక నిశ్శబ్దంగా దేవుని ధ్యానించాలి. ఏంటి ఆ ధ్యానం అంటే? ఓపిక ఉండాలండి ధ్యానానికి. ఎవ్వరు కూడా ధ్యాన అనుభవాన్ని కలిగి లేరు. ఉన్నారా? ఉంటే మీ గుండెల మీద చేసుకుని మీరు దేవుడితో చెప్పండి, ఐ హ్యావ్ ఎ టైమ్ ఆఫ్ మెడిటేషన్. నాకు వ్యక్తిగతంగా ప్రభా నిన్ను ధ్యానించే సమయం నాకు ఉంది. దివారాత్రులు ధ్యానించేవాడు, దినమెల్లా ధ్యానించేవాడు. ఎలాగండి దివారాత్రులు దినమెల్లా ధ్యానించటం? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అది ఎలా సాధ్యం అంటే వారి మనసులో, ఎందుకంటే ఇది మనసులో చేసే కార్యక్రమం. హల్లెలూయా. మామూలుగా ఫిజికల్గా చేసే బరువులు ఎత్తే భారాలు ఎత్తే కార్యక్రమం కాదు కదా. వంట చేసి గిన్నెలు కడిగి సీబ్రెట్ ఆ కార్యక్రమం కాదు కదా. ఇది హృదయానికి సంబంధించిన కార్యక్రమం కదా. వాడు ఏం చేస్తాడంటే అత్తమాటు గుర్తు చేసుకుంటుంటాడు, అంతేనండి. అత్తమాటు ఆలోచన చేస్తూ ఉంటాడు, అత్తమాటు దాన్ని అనుభవిస్తూ ఉంటాడు. హల్లెలూయా. దేవుని వాక్యమును మనము ధ్యానించుదుముగాక. దేవుణ్ణి మనం ధ్యానించుదుముగాక. దేవుణ్ణి మనం ధ్యానిస్తేనే, దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తేనే, దాన్ని మనకి బాగా నెమిలితేనే, బాగా అర్థం చేసుకుంటేనే, బాగా నీకు తెలిస్తేనే, నువ్వు బాగా ఆలోచిస్తేనే దానిలో ఉన్న శక్తి, జీవం నీకు బయటపడుతుంది. ఏదో కంగారుగా దేవుడు లోకం ఎంతో ప్రేమించినట్టు చదువుకుంటూ వెళ్ళిపోతే నీకేం అర్థం కాదు. ఏదో కంగారుగా క్యాలెండర్లో ఒక మాట చదువుకుని వెళ్ళిపోతే అది నీకేం ప్రయోజనకరం కాదు. ఒక మాట చదివి దాని గురించి ఆలోచించాలి, దాని గురించి అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి. అది నీకు ప్రయోజనకరం కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అన్నం ప్రకారంగా తినేస్తారా, కూర ప్రకారంగా మింగేస్తారా, దాన్ని నవ్వులుతారా? మధ్యలో దేవుడు ఏమిచ్చాడు? ఎందుకు ఇచ్చాడు? పళ్ళు బాగా నవలాలని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి పెద్ద పెద్ద దుమ్ములైనా సరే పిప్పి చేయాలని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతే కదా, పిప్పి చేయాలి. ఆ పిప్పి చేస్తేనే అందులో ఉన్న మధురం కనపడుతుంది నీకు. కొంతమంది చూడండి ఓన్లీ దుమ్ములే తింటారు. నాకు దుమ్ములు ఇష్టం అంటే దాని అర్థం ఏంటి? అందులో చాలా మధురం ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. అది నవలగా అందులో ఉన్న రసం, అందులో ఉన్న టేస్ట్, అందులో ఉన్న జీవం బయటపడుతుంది.
అలాగే దేవుని వాక్యము దేవుని వాక్యము దేవుని వాక్యము. దేవుడు 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 ఇస్సాకు చేస్తున్న పని ఏంటో తెలుసా? దేవుణ్ణి ధ్యానిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొన్న శుక్రవారం నేను 3 విషయాలు చెప్పాను. ధ్యానించటం వల్ల మనకి ప్రతిఫలం వస్తుంది. ఏమొస్తుంది? ప్రతిఫలం వస్తుంది. ఏంటి ఆ ప్రతిఫలం? వాట్ ఆర్ ద బెనిఫిట్స్? వాట్ ఆర్ ద బ్లెస్సింగ్స్? ఏంటి మీకు ఆశీర్వాదాలు వస్తాయి? మొదటి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుకుందాం. ఏంటండి? మీ అభివృద్ధి. చెప్పండి గట్టిగా. ఏంటమ్మది? ఏం అభివృద్ధి? ఏంటి అభివృద్ధి? ఎవరి అభివృద్ధి అట? మీ అభివృద్ధి. ఆమేన్. ఎలాంటి అభివృద్ధి అది? ఆత్మ సంబంధమైన దైవ సంబంధమైన అభివృద్ధి. ఆమేన్. దేవునిలోకి వచ్చిన దేవుడిని అభివృద్ధి పరిచిన విధానం. ఆమేన్. కాబట్టి చదవండి ఏంటట? మీ అభివృద్ధి అందరికీ తేటగా కనపడు నిమిత్తము. మీ అభివృద్ధి అందరికీ తేటగా కనపడాలంటే, నీ విజయం అందరికీ తేటగా కనపడాలంటే, దేవుడు నీ పట్ల చేసిన కార్యం అందరికీ తేటగా కనపడాలంటే, దేవుడు నీ పట్ల చేసిన స్వస్థత అందరికీ తేటగా కనపడాలంటే, దేవుడు నీ పట్ల చేసిన కార్యం ఇవన్నీ కూడా తేటగా కనపడాలంటే నువ్వేం చేయాలో తెలుసా? వీటినంటే వేటినో తెలుసా? ఆ 4వ అధ్యాయం పైనుంచి మీరు చదువుకుంటూ వస్తే మీకు అర్థమవుతుంది. ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క సత్యము. ఓ తిమోతి, అనేకమైన అబద్ధ బోధకులు ఉంటారు. ఆ బోధకు నువ్వు ఒగ్గొద్దు, సత్యములోనే నిలిచి ఉండు. ముసలమ్మ ముచ్చట్లకి తావివ్వకు. ముసలమ్మ ముచ్చట్లు పక్కన పెట్టి దైవ భక్తి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వీటినంటే ఏంటి? సత్యాన్ని, దైవ భక్తిని, వాక్యాన్ని, ఇలా ఆత్మ సంబంధమైన వాటినన్నిటినీ కూడా మనస్కరించుము. మనస్కరించమంటే అర్థం ఏంటో తెలుసా? ధ్యానించుము. మీరు ఇంగ్లీష్లోకి వెళ్ళి చదివితే అక్కడ ఏమంటారు తెలుసా? ద మెడిటేషన్. మనస్కరించడం అంటే తెలుసా? మనస్సులో ధ్యానం చేయటం. వేటిని? వాక్యాన్ని, సత్యాన్ని, భక్తిని, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వీటన్నిటినీ కూడా ఎక్కడ చేయాలి? మనస్సులో మనస్కరించాలి. మనస్కరించడం అంటే ధ్యానం చేయాలి. అలా ధ్యానం చేస్తే మీ అభివృద్ధి, మీ కార్యాలు, మీ అద్భుతాలు అందరిది తేటగా కనపడతాయి. అలా అందరికీ మీ అభివృద్ధి తేటగా కనపడాలంటే మీరేం చేయాలి? వాటిని మనస్కరించుము. హల్లెలూయా. వేటిని మనస్కరించాలి? డబ్బులనా? మనస్కరించుము. వేటిని? వాక్యాన్ని, సత్యాన్ని, దైవభక్తిని. ముసలమ్మ ముచ్చట్లు కాదు నువ్వు ధ్యానించాలి. నీ మనసులో ముచ్చట్లు ఉండకూడదు. మన మనసుల్లో వ్యర్థమైనవి ఉండకూడదు. మన మనసుల్లో లోక సంబంధమైన ఏమి ఆలోచనలు ఏమి ఉండకూడదు. మన హృదయము దేవునికి గృహమై ఉన్నది, దేవుని నివాస స్థలమై ఉన్నది. అక్కడ దైవ సంబంధమైన విషయాలు తప్ప, నువ్వు ఆలోచించడానికి అక్కడ దేవుడి విషయాలు తప్ప నీ హృదయంలో ఇంకేమీ ఉండకూడదు. హల్లెలూయా. కొంతమంది నోరు తెరుతుంటే ఎవరొకరి మీద కంప్లైంట్లు చెప్తానే ఉంటారు. అంటే నేను అనుకుంటాను ఆ హృదయంలో మొత్తం కంప్లైంట్లే ఉన్నాయనుకుంటాను. నేను అనుకుంటాను. ఇప్పుడు నోరు తెరిచిన కాడి నుంచి ఆవిడ డబ్బుల గురించే మాట్లాడుతుంది అనుకోండి. అప్పుడు నేనేమనుకుంటాను? ఆవిడ హృదయం అంటే ఏమున్నాయి? డబ్బులే ఉన్నాయని నేను అనుకుంటాను. ఇప్పుడు నోరు తెలిసిన కాడి నుంచి ఇంకా అయ్యే కబుర్లు, అదే కీప్ ఆన్ అదే విషయాన్ని వారు మాట్లాడుతున్నారంటే ఇప్పుడు హృదయంలో ఏమున్నట్టు? అయ్యే ఉన్నట్టు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆవిడెలాగా, ఈవిడెలాగా, ఆవిడెవడ ఇయే చెప్తుందంటే ఇంక ఇంతే ఉంటుంది. ఇంకా మనసులో ఇంకేం లేవు. నీ మనసులో ఏముండాలి తెలుసా? సత్యం ఉండాలి, దైవ భక్తి ఉండాలి, దేవుని వాక్యం ఉండాలి, దేవుడు ఉండాలి. అప్పుడే నీ అభివృద్ధి. ఏంటండి అది? అభివృద్ధి. అభివృద్ధి అంటే ఏంటండి?
అంటే అభివృద్ధి అంటే ఏంటి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అభివృద్ధి లోక సంబంధమైనది కాదు, ఇది ఆత్మ సంబంధమైన అభివృద్ధి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది వర్ధిల్లడం అంటే లోక సంబంధంగా వర్ధిల్లటం కాదండి, ఇది ఆత్మ సంబంధంగా వర్ధిల్లటం. హల్లెలూయా. వీటిని మనస్కరించమో, వీటి యందే వేటి యందే ఏ సత్యం అయితే ఉందో, ఏ వాక్యం అయితే ఉందో, ఏ దైవభక్తి ఉందో వాటి యందే సాధన చెయ్యము. హల్లెలూయా. ఆ దైవ సంబంధమైన విషయాలనే నీ మనసులో ఉండాలి, అవే నువ్వు సాధన చేయాలి, అయ్యే ధ్యానం చేయాలి, అవే నువ్వు ప్రాక్టీస్ చేయాలి. అలా చేస్తుంటే 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 నీ అభివృద్ధి అందరికీ తేటగా కనపడును. నీ అభివృద్ధి తేటగా కనపడాలంటే దేవుని దైవ సంబంధమైన విషయాలు మనస్సులో ఉండాలి. మనస్సులో ఉండడం అంటే, మనస్కరించడం అంటే ధ్యానించాలి. ఇప్పుడు ఇస్సాకు చేస్తున్న పని ఏంటో తెలుసా? ఇస్సాకు అభివృద్ధి చెందాడా అండి? ఇస్సాకు అభివృద్ధి చెందాడా? ఎస్, హి ఈజ్ ఎ ప్రాస్పరస్ మ్యాన్. మొన్న శుక్రవారం చెప్పాను నేను. ఇస్సాకు, ఎలియాజర్ అనే ఇంటి యజమానుడు తన కోసం ఒక భార్యని తీసుకురావడానికి వెళ్ళాడట. 900 కిలోమీటర్లు వెళ్ళాడట. ఎన్ని కిలోమీటర్లు? 900 కిలోమీటర్స్. వీళ్ళున్న దేశం నుంచి వాడు వెళ్ళిన దేశానికి 900 కిలోమీటర్లు. ఇప్పుడు ఎవరి కోసం వెళ్ళాడు? నా కోసం వెళ్ళాడు, ఇస్సాకు కోసం వెళ్ళాడు. హల్లెలూయా. కాబట్టి ఇతడు ఏం చేస్తున్నాడంటే ధ్యానం చేస్తున్నాడు. ప్రభా, మా ఇంటి యజమానుడు, ఇంటి దాసుడి, ప్రధాన దాసుడి వెళ్ళిన కార్యము సక్సెస్ చేయండి అని చెప్పేసి దేవుడిని తన హృదయంలో అలా ధ్యానం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని స్తుతిస్తూ ఉన్నాడు, దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు, అతను వాగ్దాన పూర్తులన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుని సంబంధంగా అతను చేసిన కార్యక్రమాలన్నీ జ్ఞాపకం చేసుకుంటాడు. అలా ధ్యానం చేస్తాడు, ఆలోచిస్తూనే ఉన్నాడు, అట్లన్నీ గుర్తు చేసుకుంటూ ఉన్నాడు, వాటన్నిటిని అనుభవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. భార్య దొరికిందా లేదా? ఎలాంటి భార్య దొరికింది? మంచి భార్య దొరికింది. హల్లెలూయా, హల్లెలూయా. 900 కిలోమీటర్ల ప్రయాణం వ్యర్థం కాలేదు. ఆమేన్. 900 కిలోమీటర్ల ప్రయాణం వ్యర్థం కాలేదు. ఎందుకో తెలుసా? అతడు ధ్యానించే అనుభవం కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఈజ్ ఎక్స్పీరియన్స్. ఎలాంటి ఎబిలిటీ ఉందో తెలుసా? ఎలాంటి సామర్థ్యం ఉందో తెలుసా? ధ్యానించే సామర్థ్యం ఉంది. ధ్యానించే సామర్థ్యం ఉన్న వాళ్ళు ప్రతిఫలాలు చూస్తారు, అభివృద్ధిని చూస్తారు, ఆశీర్వాదాలు చూస్తారు, కార్యాలు చూస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మనందరూ నేర్చుకోవాల్సిన మాట ఏంటో తెలుసా? దేవుని వాక్యమును ధ్యానించుదుముగాక. ధ్యానం అంటే తెలుసా? ఒక చాలా ఓపికతో, ఒక నిశ్శబ్దమైన ప్రదేశంలో, ఏ క్వైట్ టైం, ఏ క్వైట్ ప్లేస్, ఒక నిశ్శబ్దమైన సమయం, ఒక నిశ్శబ్దమైన స్థలంలో కూర్చొని దేవుని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన ఇచ్చిన స్వస్థతను జ్ఞాపకం చేసుకుంటూ, ఏ స్థితి నుంచి ఏ స్థితికి దేవుడు నిన్ను తీసుకొచ్చాడు జ్ఞాపకం చేసుకుంటూ, అలా లోపల దేవుణ్ణి స్తుతించడమే, ధ్యానించడమే. ఆ ఒక్క మాట పట్టుకొని ఆ ఒక్క మాటను అలా ధ్యానిస్తూ ఉంటే దేవుడే నీకే తెలియని ఒక వెలుగును నింపేస్తూ ఉంటాడు నీ హృదయంలో. హల్లెలూయా. ఇట్స్ ఏ ఇన్సైట్. అంతర్దృష్టిని ఇస్తాడు నీకు. నువ్వు అంతర్దృష్టి కలిగిన వాడవైతే ప్రతి మార్గము నీకు తెలిసిపోతుంది. హల్లెలూయా. ప్రతి వే నీకు కనపడిపోతూ ఉంటుంది. కాబట్టి ధ్యానము నీకు ఆశీర్వాదకరమే. నేను యెహోషువ రాసిన గ్రంథంలోంచి కూడా చెప్పాను. యెహోషువ రాసిన గ్రంథంలో అంటాడు, ఈ మాటలు నువ్వు ధ్యానము చేసిన ఎడల నీ మార్గమందు నువ్వు వర్ధిల్లెదవు. ఏమవుతావట? నీ మార్గములో నువ్వేమవుతావు? వర్ధిల్లుతావు. ఇప్పుడు నీ మార్గము వర్ధిల్లాలంటే దివారాత్రములు దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? ధ్యానించాలి. నేను అంటాను, వాళ్ళు ఐగుప్తు దేశంలో స్టార్ట్ చేశారు వారి ప్రయాణం. హల్లెలూయా. ఎక్కడ స్టార్ట్ చేశారండి? ఐగుప్తు దేశంలో స్టార్ట్ చేశారు. ఇప్పుడు యెహోషువ నాయకత్వంలోనే ఆ ప్రయాణం ఒక ముగింపుకు వచ్చింది. అంటే ఆ మార్గంలో వాళ్ళు ఏమయ్యారు? వర్ధిల్లారు. ఆమేన్, హల్లెలూయా.
ఆ మార్గంలో వారు ముగింపుకు వచ్చారు. ఒక ఆశీర్వాదకరమైన స్థలానికి వచ్చేసారు. పాలు తేనెలు ప్రవహించే దేశానికి వచ్చేసారు. అంటే దేవుడు యెహోషువ చెప్పిన మాట ఏంటో తెలుసా? నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానించినట్లయితే నీ మార్గములో వర్ధిల్లుతావు, నీ మార్గములో విజయాన్ని చూస్తావు, నీ మార్గము సఫలమవుతుంది, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు తన కార్యములు మన మధ్య జరిగించునుగాక. హల్లెలూయా. కీర్తన భాగం మనందరికీ తెలిసిన భాగమే కదా. 1వ కీర్తన, దుష్టుల ఆలోచనలు ఉంటాయి. ఆ ఆలోచన చెప్పి నువ్వు నడవకూడదు. చాలా పాపము మార్గాలు ఉంటాయి. ఆ పాప మార్గంలో నువ్వు నిలవకూడదు. అపహాస్యులు కూర్చునే చోటు ఉంటుంది. నువ్వు నడవటం కానీ నిలబడటం కానీ కూర్చోకోవటం చేయకూడదు. ఆలోచన, దుష్టుడి ఆలోచనలు ఉంటాయి, ఎన్నో ఆలోచనలు ఉంటాయి. ఆ ఆలోచన ప్రకారం నువ్వు నడవడానికి వీల్లేదు. పాపపు మార్గాలు ఎన్నో ఉంటాయి, ఆ మార్గములు నువ్వు నిలవకూడదు. హల్లెలూయా అండి. ఈ లోకంలో చాలా మార్గాలు ఉంటాయండి. అవి మనల్ని ప్రలోభ పెడతా ఉంటాయి. ఈ మార్గంలో వెళ్ళి, ఈ మార్గంలో వెళ్ళి, ఈ మార్గంలో వెళ్ళి. నేనేమంటాను తెలుసా? దేవుని వాక్యము ధ్యానించే వాళ్ళు ఆ మార్గాన్ని కనుగొంటారు. దేవుడు ఆ మార్గం అంటే వాళ్ళకి చూపిస్తాడు. మార్గం అంటే గుర్తొచ్చింది, మీకు వాక్యం చూపించానండి. 119వ కీర్తన 101వ వచనం. నేను నీ వాక్యమును అనుసరించటం వల్ల, లేదా నీ వాక్యాన్ని ఇప్పుడు మొత్తం 197 వచనం నుంచి మీరు చదివితే, నేను దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను, నీ శాసనములు నేను ఏం చేస్తున్నాను? ధ్యానించుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఏం చేస్తానంటే, దినమెల్లా నేను ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తున్నాను, నీ శాసనములు నేను ఏం చేస్తున్నాను? ధ్యానిస్తున్నాను. ఇలా ధ్యానించటం వల్ల, ఇలా అనుసరించటం వల్ల, జాగ్రత్తగా వినండి, ఇలా ధ్యానించటం వల్ల, ఇలా అనుసరించటం వల్ల దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములను తొలగించుకొనుచున్నాను. అంటే చాలా దుష్ట మార్గాలు ఉన్నాయి, చెడ్డ మార్గాలు ఉన్నాయి, నిన్ను ప్రలోభ పెట్టి నాశనం చేసే మార్గాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి మార్గములన్నిటిలో నుండి నా పాదములను తొలగించుకొనుచున్నాను. ఎలా తొలగించుకుంటున్నావు? దేవుని వాక్యము ధ్యానించటం ద్వారా ఆ దేవుని వాక్యము ఒక మ్యాప్ లాగా నీకు కనబడుతుంది. ఏది సరైన మార్గమో, ఎక్కడ ఆగాలో, ఎక్కడ టర్నింగ్ తిరగాలో, ఎటు తిరగాలో, వెనక్కి వెళ్ళాలో, ముందు వెళ్ళాలో, ఏం చేయాలో అది నీకు స్పష్టంగా తెలియచేస్తుంది. హల్లెలూయా. దుష్ట మార్గములన్నిటిలో నుండి, ఆమేన్. ఇప్పుడు దేవుని వాక్యం ధ్యానించటం వల్ల ఏమవుద్ది? దుష్టుడి యొక్క మార్గం నుంచి నువ్వు తప్పించబడతావు. వాడు ప్రలోభాలకు నువ్వు పడవు. హల్లెలూయా. వాడు ఆలోచనలు మీరు పడరు. ఆ దుష్ట మార్గంలో, ఆ చెడ్డ మార్గంలో, ఆ అపవిత్రమైన మార్గంలో, అది నిన్ను నాశనం చేసే, పాడు చేసే మార్గంలో నీ పాదాలు వెళ్ళవు. ఎందుకో తెలుసా? నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నావు కాబట్టి నీకు చాలా క్లియర్గా నీకు రూట్ తెలిసిపోతుంది. హల్లెలూయా. నీ దగ్గర ఒక మ్యాప్ ఉంటుంది. హల్లెలూయా. ఆ మ్యాప్ నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఎలాగెళ్ళాలో నీకు తెలిసిపోతుంది. ఎలాగ వెళ్ళిపోతాను, ఎలాగ వెళ్తే అడవిలోకి వెళ్ళిపోతాను, అన్నీ నీకు తెలిసిపోతాయి. కాబట్టి దేవుని వాక్యము మనకి ఏం చేస్తుంది తెలుసా? మంచి మార్గంలో వెళ్ళడానికి, దుష్ట మార్గం నుంచి తొలగించబడ్డానికి మనకి సహాయం చేస్తుంది. అందుకని కీర్తనకారుడు ఏమంటాడంటే, ఆ పాపుల మార్గములో, ఆ దుష్ట మార్గంలో మీరు నిలవకండి, నిలబడకండి, ఉండకండి. అలా చేయకుండా ఏం చేయాలో తెలుసా? దేవుని ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యమందు ఆనందించుచు దివారాత్రమును దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడంటే ఎవరు? నిరంతరము దివారాత్రులు వాక్యాన్ని ధ్యానించేవాడు. అతడంటే ఎవరో తెలుసా? దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు. ఒక పొలములో ఒక సాయంకాలపు వేళ ధ్యాన అనుభవం కలిగిన వాడు. అతడు ఎలా ఉంటాడు తెలుసా? నీటి కాలువలు ఎవరైనా నాటబడిన చెట్టు వలె ఉంటాడు.
అది అది నాకు కావాల్సిన మాట ఏంటో తెలుసా? అతడు చేయనదంతయు, అతడు చేయనదంతయు, అతడు చేయనదంతయు సఫలమగును. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడును. నీ మార్గము సఫలమవ్వును. ఆమేన్. 900 కిలోమీటర్ల ప్రయాణం దేవుడు సక్సెస్ చేస్తాడు. ఎందుకో తెలుసా? నువ్వు ధ్యాన అనుభవం కలిగిన వాడై ఉన్నావు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని గురించి నీకు తెలియడం కాదు, ఆ దేవుని గురించి నువ్వు ఆలోచించాలి, నువ్వు అర్థం చేసుకోవాలి, నువ్వు ఆచరణలో పెట్టాలి, దాన్ని నువ్వు అనుభవించాలి. హల్లెలూయా. చదవటం వేరు, అనుభవం వేరు, అవునా కదా? నీకు విషయం చెప్పమంటారండి, ధ్యానం అందరికంటే ఎక్కువ జ్ఞానం ఇస్తుంది నీకు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 90, ఇప్పుడు 119 కీర్తన 97, 98 అది వచ్చిన కదా, అవన్నీ మీరు చదవండి. దేవుని వాక్యాన్ని ధ్యానించే వాళ్ళు అందరికంటే ఎక్కువ జ్ఞానాన్ని పొందుకుంటారు. వాళ్ళకి లోపల అద్భుతమైన ఇన్సైట్ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. వారికి దేవుని గురించి స్పష్టంగామైన అవగాహన ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నుంచి మనం ఏం చేయాలి తెలుసా? దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? ధ్యానించాల. చదవద్దు అన్నారు కానీ చదవటం మానేశారు కనుక చదవండి. తక్కువ చదవండి, ఎక్కువ ధ్యానించండి. ధ్యానించడం అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు మీరు ఒక వాక్యం చదివారు, ధ్యానం చేయడం అంటే తెలుసా? దాని గురించి ఆలోచించాలి. విశ్వాసం అంటే ఏంటండి? విశ్వాసం అలాగే అనండి, పోనీ మీకు ఏం చేయొద్దు. విశ్వాసం, 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 విశ్వాసం. మీకు అలా కూర్చుంటే అబ్రహాం విశ్వాసం గుర్తొచ్చేది. నిజంగా మీకు గుర్తొస్తుంది, నేను చెప్తాను కదా. నువ్వు ఆలోచిస్తుంటే నీకు ఆలోచనలు వస్తుంటాయి, ఆలోచించకపోతే నీకు ఏ ఆలోచన రాదు. నీకు లోక సంబంధమైన ఆలోచనలు ఎక్కువైపోయి, కానీ దేవుడు సంబంధమైన ఆలోచన ఉంటే నీకు బైబిల్ నుంచి బోలని ఆలోచనలు వస్తాయి. నీకు తెలిసి ఆలోచన కర్త అయినా కర్తనే నువ్వు ఆలోచించకపోతే నీకు లోక సంబంధమైన ఏం ఆలోచనలు వస్తాయండి? మీకు ఆలోచన వ్యక్తిగతమైన విషయాల కొరకు కాదు, దైవ సంబంధమైన విషయాల కోసం నువ్వు ఆలోచన చేస్తూ ఉంటే విశ్వాసం అంటే ఏంటి, విశ్వాసం అంటే ఏంటి, గిన్నెలు కడుగుతూ విశ్వాసం అంటే ఏంటి, లేకపోతే ఏదో పని చేసుకుంటూ విశ్వాసం, విశ్వాసం, అలా ఏదో ఒక పదాన్ని ఆ రోజు నువ్వు చదువుతావు కదా. ఎగ్జాక్ట్గా వాట్ యూ స్టడీ ఐ డోంట్ నో, మీరు ఏం చదువుతారో నాకు తెలియదు. ఆ చదివింది ఆ రోజంతా అలా బట్టి పెడుతున్నట్టు చెప్పండి. ధ్యానం అదే ధ్యానించడం అంటే. అలా ధ్యానించి సాయంత్రానికల్లా ఆ మాట మీ హృదయాల్లో ఉండిపోద్ది. హల్లెలూయా. అందుకే నేను మొన్న శుక్రవారం ఒక ఉదాహరణ చెప్పాను. ఒక వ్యక్తి 23వ కీర్తన చెప్పాడట, అందరూ చప్పట్లు కొట్టారట. ఎవ్రీబడి క్లాప్డ్, అందరూ చప్పట్లు, వావ్ 23వ కీర్తన ఎంత బాగా చెప్పారండి అన్నారట. అదే 80 సంవత్సరాల వృద్ధురాలు చెప్పిందంట 23వ కీర్తనే. అందరూ ఏడవటం ప్రారంభించారంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గాఢాంధకారపు లోయలో నేను సంచరించను, ఏ పాయము నా యొద్దకు రాదు. వాట్ ఏ ట్రెమెండస్ వర్డ్. ఎంత అద్భుతమైన మాట. ఆ మాట ఆవిడ చెప్తుంటే అందరూ ఏడ్చేస్తున్నారట. ఎందుకు ఏడ్చేస్తున్నారో తెలుసా? అది ఎలాంటి మాట తెలుసా? హృదయములోంచి వచ్చిన మాట. చప్పట్లు కొట్టిన మాట ఏంటో తెలుసా? నోటు ద్వారా వచ్చిన మాట. నువ్వు మోటు ద్వారా కొట్టిన దానికి చప్పట్లు వస్తాయి, కానీ హృదయంలోంచి చెప్పిన దానికి కన్నీళ్ళు వస్తాయి. హృదయంలోంచి చెప్పిన దానికి కన్నీళ్ళు వస్తాయి. ఈరోజు ధ్యానం అంత శక్తివంతమైంది. నీకు కన్నీళ్ళు రప్పిస్తుంది, నీ హృదయాల్ని కడిగేస్తుంది, నీ మనసును శుద్ధి చేస్తుంది, నీ మడతను మార్చిపడేస్తుంది. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనపడిపోతుంటుంది. 900 కిలోమీటర్ల ప్రయాణం సక్సెస్ అయిపోద్ది. ఎన్నో రోజులుగా 400 సంవత్సరాలుగా నడుచుకొస్తున్న ప్రయాణం ఒక గమ్యానికి చేరిపోతావు. అతడు చేయనదంతా సఫలమైపోద్ది. ఇవన్నీ సఫలత, అభివృద్ధి, ఇవన్నీ మీరు చూడాలంటే దేవుని వాక్యమును ధ్యానించుదుముగాక. హల్లెలూయా. ధ్యానములో ఎంత ఫలం ఉంది, ఆ పొదుగులో అంత జీవం ఉంది, ఆ నవలటంలో, ఆ చూయింగ్లో అంత ఆ మధురం ఉంది. అదే పద్ధతిలో వాక్యాన్ని ఒక మాట పట్టుకుని దాన్ని అలా నవ్వులుతూ ఉండండి. సాయంత్రం దాకా అలా మనసులో నవ్వులుతూ ఉండండి. ఈ రోజు నుంచి ఈ యొక్క అనుభవం, రేపటి నుంచి ఈ అనుభవం నీ జీవితంలో ఉండునుగాక. ఏమో ఇప్పుడు దాకా నువ్వు ప్రాక్టీస్ చేయలేదేమో నాకు తెలియదు. మేబీ అలాంటి అనుభవం మీకు వచ్చిందో లేదో నాకు తెలియదు. ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్, మేబీ టుడే ఆన్వర్డ్స్, ఈ రోజు నుంచి ఒక మాట పట్టుకుని దాన్ని అలా ధ్యానిస్తూ ఉండండి. మీరు చదువుకున్నా చదువుకోకపోయినప్పుడు ఆలోచించడం మీకు తెలుసు కదా, ఆలోచన ఉంది కదా. మాట చదువు లేకపోయినా ఏముందండి, ఈ పని మీరు ఎలా చేశారంటే నాకు ఆలోచన వచ్చిందండి, అలాగే ఆలోచించు.
ఆ మాట పట్టుకుని దాన్ని ఆలోచిస్తూ ఉండండి. అలా ఆలోచించగా దేవుడే నీకు గొప్ప జ్ఞానాన్ని ఇస్తాడు. దేవుడే నీకు రూటుని తెలియచేస్తాడు. దేవుడే నీకు వెలిగిస్తాడు. దేవుడే నీకు జీవం ఇస్తాడు. అలాంటి దైవిక ఆధ్యాత్మిక ధ్యాన సామర్థ్యం, నేనేమంటాను తెలుసు, ధ్యాన సామర్థ్యం, ఇట్స్ ఎబిలిటీ ఆఫ్ మెడిటేటింగ్. ధ్యానించే అనుభవం ఇది. డబ్బులు కాదు ఇది, ఆహారం కాదు ఇది, ఈ లోక సంబంధమైన వస్తువులు అవి ఇవి కాదండి ఇవి. ఈ ధ్యానం ఏంటో తెలుసా? ఇట్ ఈస్ ఎ లైఫ్. ధ్యానం ఒక జీవం, ధ్యానం ఒక కార్యం, ధ్యానం ఒక మహిమ. హల్లెలూయా. ఇది మానవుడికి బాహ్య రూపంగా చూసేవాడికి, కళ్ళజోడెట్టుకుని చూసేవాడికి, సుట్టు బొట్టు వేసుకుని చూసేవాడికి అర్థం కాదు. నలిగిన హృదయంతో ధ్యానించేవాడికి అర్థమవుతుంది దీని మహిమ ఎంత గొప్పతో. అలాంటి గొప్ప అద్భుతం, గొప్ప జ్ఞానం, గొప్ప అభిషేకం, గొప్ప జీవం. ఆమేన్, హల్లెలూయా. ఓ లివింగ్ సజీవ జ్ఞానం, సజీవ సత్యం మీ అందరి జీవితాల్లో ఫలభరితంగా మారునుగాక.